దేవునికి స్తోత్రము. దేవునికి అమూల్యమైన అతి ప్రియులైన ఘనమైన దేవుని బిడ్డలారా, ప్రజలారా, రండి. ఈరోజు ఈ సమయము రక్షణనిచ్చి మార్గము, జీవము, సత్యము చూపించే ఆ వెలుగైన దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఈరోజు ఈ సమయము మన రక్షణకై, మన జీవిత పరలోక మార్గానికి సిద్ధమవ్వాలి అని ప్రతిరోజు మనము మన ఆత్మకి వెలుగైన, మన దేహానికి ఆరోగ్యమైన, మన మనస్సుకు విశ్రాంతి అయిన దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ప్రియులారా. ఈ సమయం ధ్యానించే దేవుని వాక్య భాగ అంశము నూతన మౌల్యము అని ప్రియులారా. న్యూ ప్రైజ్ అనే అంశం మీద కొన్ని దేవుని వాక్య వెలుగులో ఈ అంశాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ప్రార్థన చేసుకుని దేవుని పరిశుద్ధాత్మ సహాయము, శక్తి, జ్ఞానము, విడుదల అర్థం చేసుకునే బుద్ధి వికాసము ప్రార్థన ద్వారా దేవుని యేసుక్రీస్తు ఆత్మని ప్రార్థిద్దాం ప్రియులారా. ప్రేయర్. నాతో ప్రార్థించండి. తండ్రి, సర్వశక్తుడైన దేవ, నిత్యుడా, పరిశుద్ధుడా, 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 లోకానికి వెలుగైన యేసయ్య, మా జీవితానికి వెలుగైన వాక్యమైన దేవ, ప్రభువా, నూతన మౌల్యము అనే అంశాన్ని ధ్యానించబోయేటప్పుడు మీరే ఆ నూతన మౌల్యం అంటే ఏమి ఆ వాక్యము ద్వారా మనతో, మా ఆత్మతో, దేహంతో, మనస్సుతో మాట్లాడమని ఈ వాక్య భాగంలో వచ్చిన ప్రతి ఒక్క నీ కుమార్తెను నూతన మౌల్యంగా మీరు ఎలా మార్చినారో మాట్లాడాలని, మీ వాక్యము ద్వారా మనందరినీ బ్రతికించాలని, జ్ఞానానుసారంగా, దైవ జ్ఞానానుసారంగా, వాక్య జ్ఞానానుసారంగా, ఆత్మానుసారంగా జీవించే కృప మా అందరికీ ఇవ్వమని తండ్రి, నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము వెలుగైన దేవా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. వర్షిప్ యూ జీసస్. రెండు ప్రియులారా, మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కొరింథీ మొదట పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం ప్రియులారా. కొరింథియన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 6 వర్స్ 20 వర్డ్. ఇక్కడ చదివితే, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి. ప్రియులారా, మేమందరము యేసయ్యను విశ్వసించే ప్రతి ఒక్క కుమార్తె, పెద్ద చిన్నలు ఈ విశ్వంలో విలువ పెట్టి యేసు రక్తమనే వెల ఇచ్చి విలువ పెట్టి కొనబడిన వారము గనుక మన దేహముతో దేవుని మహిమపరచాలని వాక్యము పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య చెప్తున్నాడు ప్రియులారా. ఈ విలువ గల దేహము మరియు విలువ గల మహిమ యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన మరణం ద్వారా వచ్చింది ప్రియులారా. అవును, అమూల్యమైన మౌల్యము యేసయ్య జీవమనే మౌల్యము, రక్తమనే మౌల్యము అవును ప్రియులారా ఇచ్చినాడు. ఇంకా వివరణ చూసినట్లయితే మనము అమూల్యమైన వెలకు కొనబడిన వారము. ఆ వెల ఏమిటనగా తుచ్చమైన వెండి, బంగారము, ధనము కాక పవిత్రమైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నిర్దోషమును, నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిమి. ప్రియులారా, పేతురు మొదటి పత్రికలో చెప్తున్నాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనంలో, ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 వర్స్ 18 to 19 వర్డ్. మరియు యూదుల ఆచార ఏమనగా కన్యకను పురుషునకు ప్రధానము చేయబడు సమయమునందు వధువు తండ్రికి కన్యాశుల్కము ఇచ్చేడివారు. అవును, కానీ మన దేశము మరియు కొన్ని ఇతర దేశములలో వధువు అధిక మొత్తములో వరునికి మౌల్యము చెల్లించవలయును. అవును, దీనిని వరకట్నం అంటారు. ఈ వరకట్నం సమస్య వలన అనేక యవ్వన స్త్రీల జీవితములు వారి భర్తల వలన మరియు అత్తింటి వారు పెట్టే హింస వలన మధ్యంతరంగా ముగియుచున్నవి. అవును, ఇటువంటి దురాచారములను జరగకుండానట్లు మనము మానక నిత్యము ప్రార్థించాలి. అవును, వాస్తవంగా స్త్రీయే మనకు ధనము. ప్రియులారా,
వాస్తవంగా స్త్రీయే ధనము. జ్ఞానవంతురాలు స్త్రీ తన ఇల్లును కట్టుతుంది, జ్ఞానహీనురాలు తన ఇల్లును అంటే స్మాష్ చేస్తుంది, పోగొడుతుంది, అట్లా నాశనం చేస్తుంది. ఇలాగే వాస్తవంగా స్త్రీయే ధనము. కానీ ధన వ్యామోహం గల జ్ఞానము లేని, బుద్ధి లేని వారికి వారు దీనిని గ్రహింపజాలరు. ధన వ్యామోహము లేనివారు, ధన వ్యామోహం గలవారు. అవును, ఆదికాండ గ్రంథం 24 అధ్యాయం 22 వచనంలో చదువుతాం. జెనసిస్ చాప్టర్ 24 వర్స్ 22nd వర్డ్. ఇక్కడ చదివితే మనము ఈ ప్రకారం రిబ్కా వెల చెల్లించలేదు, కానీ అబ్రహాము సేవకుడు అయిన ఇస్సాకు తరపున అబ్రహాము సేవకుడైన ఎల్లాజర్ ఇస్సాకు తరపున విలువైన ఆభరణములతో రిబ్కా అనే ఆమెను ప్రదానం చేసుకున్నాడు. అబ్రాము కుమారుడైన ఇస్సాకు కొరకై దేవుని చిత్తానుసారంగా అబ్రాము పంపుతాడు. అవును ప్రియుల, ఇలాగే అబ్రాము సేవకుడైన ఎల్లాజర్ ఇస్సాకు తరపున విలువైన ఆభరణములతో ఆమెను ప్రదానం చేసుకున్నాడు. రాహేలు కూడా యాకోబునకు ఏమీ చెల్లించలేదు, మరియు బైబిల్లో ఏ స్త్రీ కూడా మూల్యము చెల్లించలేదు. వివాహం కొరకు మనలను విలువ పెట్టి కొనుట ద్వారా పరలోకపు వరుడైన మనకు మాదిరిగా నిలిచాడు యేసయ్య. అవును, ప్రపంచంలో ఉన్న ధనము మొత్తము కలిపిన దానికి సాటి రాదు. అవును ప్రియులారా, యేసుక్రీస్తు విలువ పెట్టి కొనిన రక్తము, యేసయ్య జీవితము, ఆయన మరణ పునరుత్థానముకి సాటి రాదు. ప్రపంచ మొత్త ధనము కలిసిన. అవును ప్రియులారా, వధువు కొరకు సంఘమనే వధువు కొరకు జ్యేష్ఠపుత్రుల అనే సంఘ వధువు కొరకు దత్తుపుత్ర ఆత్మ స్వీకారం పొందిన సంఘ వధువు కొరకు క్రీస్తు తన చివరి రక్తపు బొట్టును చిందించాడు ప్రియులారా. ఆయన దేహంలో ఒక్కటి కూడా రక్తపు బొట్టు లేదు. దానికి సాదృశ్యం నీళ్లు బయటకు వచ్చినవి, రక్తము నీళ్లు. అవును, క్రీస్తు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించున్నాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కట్టిన వెల ఎంత అని లెక్క చేయుచున్నామా? లెక్క అయినా చెల్లించిన మౌల్యాన్ని, లేక ఆయన చెల్లించిన మౌల్యాన్ని మన కొరకే అని అంగీకరించుచున్నామా? మనము ఆయన ఎంతగా ప్రేమించాలని అంటే, ప్రభుని ఎంతగా ప్రేమించాలంటే, స్తుతించాలంటే, కీర్తించాలంటే మన శక్తి సరిపోదు ప్రియులారా. కానీ ఆయనను వాక్యానుసారంగా దేవుని ఆత్మతో ప్రేమించాలి, దేవుని ఆత్మతో స్తుతించాలి, వాక్యానుసారంగా దేవుని ఆత్మతో కీర్తించాలి. అవును, అలాంటి నూతన మౌల్యము గల దేహాన్ని, రక్తాన్ని ప్రభు మన కొరకు ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారము కనుక మనందరూ మన దేహంలో దేవుని మహిమను వెల్లడిపరచాలి, ప్రకాశం చేయాలి. అవును ప్రియులారా, అలాంటి దేవుని మహిమపరిచే దేవుని ఆత్మ, దేవుని రక్తం మనందరినీ అభిషేకించి శుద్ధీకరించునుగాక, దేవుని ఆత్మతో ముద్రించునుగాక నిత్యము. ఆమెన్, ఆమెన్. ప్రార్థన ప్రియులారా. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, దేవుని కుమారుడైన యేసయ్య, నీవు చిందించిన రక్తములో ఏ ఒక్క బొట్టు కూడా వ్యర్థంగా పోకుండా ప్రతి ఒక్క రక్తపు చుక్క వలన లక్షలాది పాపులను రక్షించుటకు ఉపయోగపడునుగాక. అవును ప్రభువా, యేసయ్య, నా కొరకు చెల్లించిన అమూల్యమైన వెలకై నీకు సదా కృతజ్ఞుడును ప్రభువా. తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన మన కొరకు నలుగా గుట్టబడిన దేహము ద్వారా, గాయము ద్వారా మనందరినీ నూతన పరిచినారు. అందుకు స్తోత్రం. మౌల్యము పెట్టి మనందరినీ తండ్రి యేసయ్య రక్తము ద్వారా, జీవము ద్వారా, పునరుత్థానం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కొనబడినాము మేము అని మేము నమ్మి
విశ్వాసములో, పరిశుద్ధతలో, నీతిలో, ప్రార్థన జీవితంలో, సాక్షి జీవితంలో కొనసాగాలని అనుగ్రహించమని ఈ వాక్యం వినే ప్రతి ఒక్క కుమార్తె మీ రక్తముల ద్వారా కొనబడిన వారని, మీ అమూల్యమైన ఆత్మ ద్వారా కొనబడిన వారమని, మీ అమూల్యమైన త్యాగమైన పరిశుద్ధ దేహము ద్వారా కొనబడిన వారమని మనము గ్రహించి మనము కూడా నూతన మౌల్య జీవించే కృప ఇవ్వమని, సాతాను కాడి సంపూర్ణంగా విరగొట్టాలని తండ్రి నీ ప్రియ కుమారుడు మన రక్షక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందినాము తండ్రి సర్వశక్తుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫైర్. ప్రియులారా, నూతన మౌల్యము అనే చిన్న అంశాన్ని ధ్యానించిన ప్రియులారా, మనం విలువ బట్టి కొనబడిన వారము కనుక మన దేహము ద్వారా దేవుని మహిమపరచవలెను. ప్రియులారా, అలాంటి కృప ప్రభు మీ అందరికీ ఇవ్వనుగాక. ఇస్తారు ప్రియులారా. భయపడకుడి, మీకోసం ప్రభు వాక్యము ద్వారా మీ దగ్గర ఉండారు ప్రియులారా. వాక్యం మీ దగ్గర ఉంది. ఆ వాక్యాన్ని చదవాలి, ప్రభు అని నమ్మాలి, మరియు రక్షణ పొందుతాం. మరియు తండ్రి యేసయ్య తన ప్రియ కుమారుడైన మన రక్షక యేసుక్రీస్తుని మరణం నుండి లేపాడు అని హృదయంతో నమ్మిన ఎడల తండ్రితో సత్సంబంధం పొందుతాం ప్రియులారా. ఆయన ఆత్మ పొందుతాం. అవును, అలాంటి నూతన మౌల్యము మనం అందరము అవుతాం ప్రియులారా. ఎప్పుడు పరిశుద్ధాత్మ మన మీదికి మనలోనికి వచ్చినప్పుడు మనం శక్తి పొంది నూతన దేవుని బిడ్డలాగా, నూతన ప్రభు యేసుక్రీస్తు శిష్యులుగా, విశ్వాసులుగా మారుతాం ప్రియులారా. లోకానికి వెలుగుగా, యేసయ్య చెప్పినట్లు మీరు లోకానికి వెలుగై ఉన్నారు ప్రియులారా. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వెలుగు సంబంధమైన కృపావరాలు, ఆత్మ ఫలాలు, ఆత్మ ఆయుధాలు, దేవుని ఆయుధాలు మీరందరికీ తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఇవ్వనుగాక ఇస్తారు. విశ్వాసించాలి ప్రియులారా. ఆమెన్, ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని మహాప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, దేవుని పరిశుద్ధాత్మ శక్తి, విడుదల, నిత్యజీవము, సావాసము, జయము మీతో, మీ కుటుంబంతో, సంఘముతో, మీ చేతి పనితో, ప్రార్థన జీవితంతో, విశ్వాసం, పరిశుద్ధ జీవితంతో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్.